అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఎంత స్పీడ్గా జరుగుతుందనేది నిన్న పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఎంపీనే బయట పెట్టడం జరిగింది. అదేంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని వైసీపీ ఎంపీ ఎందుకు బయట పెట్టుంటాడని మీకు అనుమానం రావచ్చు. సో వైసీపీ ఎంపీ గురుమూర్తి రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్నో లిఖితపూర్వక సమాధానం కావాలి అని చెప్పి కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తే దానికి కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా శాస్త్ర సాంకేతిక సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ ఏం చేశారంటే అధికారికంగా లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సమాధానం ఎప్పుడైతే ఇచ్చారో ఆ సమాధానంతో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత పెరిగాయి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంత వేగంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనేది నిన్న ఇచ్చినటువంటి ఆ నెంబర్స్ని బట్టి అర్థమవుతుంది. దీంట్లో ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఎఫ్డిఐ అంటాం. అంటే ఒక దేశానికి చెందినటువంటి పెట్టుబడి డైరెక్ట్గా మన రాష్ట్రంలో కనుక పెట్టింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి ఒక కంపెనీ డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కంపెనీని పెట్టి ఇక్కడ కొంత మందికి ఉపాధి కల్పించింది అనుకోండి, దాన్ని ఎఫ్డిఐ అంటాం. అంటే వేరొక రాష్ట్రానికి చెందిన కంపెనీ డైరెక్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతుంది. దీన్నే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ అంటాం. సో ప్రతి రాష్ట్రం అభివృద్ధికి అలాగే దేశ అభివృద్ధికి కూడా ఈ ఎఫ్డిఐ అనేది చాలా కీలకమైంది. సో ఈ ఎఫ్డిఐ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే 2023-24 నేను ఇది పార్లమెంట్లో నిన్న వాళ్ళ ఎంపీ అడిగితే ఇచ్చిన సమాధానంలోని ఆన్సర్నే నేను మీకు చెప్తున్నాను. 2023-24లో 92 మిలియన్ అమెరికన్ డాలర్ల ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. 2023-24 అంటే ఆల్మోస్ట్ 3 వంతులకు పైగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్నాడు. 2024 సగం వరకు ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి అది. ఇక 2024-25 అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ 92 మిలియన్ డాలర్ల నుంచి 233 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా 140 మిలియన్ డాలర్లు అదనంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. ఇక ఇప్పుడు అసలు కథ ఎక్కడ ఉందంటే 2025-26లో ఏకంగా 233 మిలియన్ డాలర్ల నుంచి 608 అమెరికన్ మిలియన్ డాలర్లకు ఈ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అనేవి చేరటం జరిగింది. ఇందులో గూగుల్ డేటా సెంటర్తో పాటు కొన్ని పెట్టుబడులు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాయి. కాబట్టి ఒక్కసారిగా అంటే దాదాపుగా 3 రెట్లు 3x అంటాం కదా. సో దాదాపుగా 3 రెట్లు మనం శాతంలో చెప్పుకుంటే 160% పైగా ఇది పూర్తిగా పెరగటం జరిగింది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చగా మారింది. అంటే వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నలో వైసీపీ అప్పుడు ఎంత ఉంది, 92 మిలియన్ డాలర్లు ఉంది. అంతకు ముందు సంగతి వదిలేద్దాం. 2023-24లో వైసీపీ అప్పుడు 92 మిలియన్ డాలర్లు ఉంటే తరువాత ఇయర్ అది 233 డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత 233 డాలర్ల నుంచి ఏకంగా 608 మిలియన్ డాలర్లకు ఇది పెరగటం అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చెప్పొచ్చు. అంటే 233 నుంచి 608 అంటే 2.6 రెట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏ రంగంలో పెట్టుబడులు వచ్చాయనేది కూడా ఆయనే ఆన్సర్లో కూడా చెప్పాడు. ఏ రంగంలో అత్యధిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అనేది కూడా ఆయనే చెప్పాడు. అందులో మెటలాజికల్ ఇండస్ట్రీస్కి అత్యధికంగా 250 మిలియన్ డాలర్లు అయితే రావడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్కి 107 మిలియన్ డాలర్లు, జిప్సమ్ అండ్ సిమెంట్కి సంబంధించి 99 మిలియన్ డాలర్లు, సర్వీసెస్కి 59 మిలియన్ డాలర్లు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి 16 మిలియన్ డాలర్లు, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి 15 మిలియన్ డాలర్లు, ఆటోమొబైల్కి 11 మిలియన్ డాలర్లు, ఇండస్ట్రియల్ మిషనరీకి 10 మిలియన్ డాలర్లు, కెమికల్స్కి 8 మిలియన్ డాలర్లు, అలాగే లెదర్కి 6 మిలియన్ డాలర్లు వెరసి మొత్తంగా 608 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అని నిన్న కేంద్ర సహాయ మంత్రి పార్లమెంట్లో వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు గాను సమాధానం ఇవ్వడంతో దాన్ని సోషల్ మీడియాలో ఎవరో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిఐలు 2024-25తో పోలిస్తే 25-26లో 3x జంప్ అయ్యింది, 233 నుంచి 608 మిలియన్ డాలర్లకు వెళ్ళింది, ఇది ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అని చెప్పి ఒకళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి నారా లోకేష్ గారు కూడా స్పందిస్తూ ఒక క్వైట్ అయితే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ వైఎస్ఆర్సీపీ ఎంపీస్, దే ఆస్క్ క్వశ్చన్ ఇన్ పార్లమెంట్ హోపింగ్ టు ఎంబార్స్ యాజ్ అండ్ ఎండ్ అప్ గెట్టింగ్ అఫీషియల్ డేటా ఆన్ ఆంధ్రప్రదేశ్ స్పెక్యులర్ కమ్బ్యాక్ ఆఫ్టర్ దేస్ డిస్ట్రక్టివ్ రూల్, ప్లీజ్ కీప్ ఆస్కింగ్, ది ఆన్సర్ ఈజ్ హెల్పింగ్ యాజ్ షోకేస్ ఏపీస్ కమ్బ్యాక్ అని చెప్పి
నారా లోకేష్ కూడా ఒక సెటైరికల్ గా ఒక రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో వైసీపీ ఎంపీ అడిగినటువంటి ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఎంత వేగంగా కంబ్యాక్ అయిందో చెబుతుంది. వాళ్ళ విధ్వంస పాలన తరువాత ఆంధ్రప్రదేశ్ కంబ్యాక్ అయింది అనడానికి ఈ డేటానే ఒక ఉదాహరణ. ఈ డేటానే ప్రజలకి ఒక ఆధారంగా మారుతుంది అని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఒక సెటైరికల్ గా దానికి క్వైట్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు నారా లోకేష్ గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ ని. అంటే మొత్తంగా నారా లోకేష్ గారు కూడా ఒక రకంగా వైసీపీని అంటే ఈ విషయంలో వైసీపీ ఏమీ చేయలేదు అన్నట్టుగా ఆయన ఒక పోస్ట్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా మనం ఏంటంటే మెచ్చుకోవాల్సిన విషయమే. ఎఫ్డిఐలు అనేవి అంత ఈజీగా రాష్ట్రాలకు రావు. ప్రతి రాష్ట్రం కూడా ఎఫ్డిఐల కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఇతర దేశాల పర్యటన కావచ్చు, ఇవేమీ ఆంధ్రప్రదేశ్కు ఉత్తినే రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కు ఉత్తినే రాలేదు. ఒక పక్క చంద్రబాబు గారు, మరో పక్క నారా లోకేష్ ఇరువురు కూడా ఒక దేశం తర్వాత ఒక దేశం తర్వాత ఒక దేశం తిరుగుతూనే ఉన్నారు. సింగపూరు, అమెరికాతో పాటు చివరికి సౌత్ కొరియాతో పాటు, దావోస్తో పాటు, మలేషియాతో పాటు ఇలాగ అనేక దేశాలు తిరిగి అక్కడ ఇన్వెస్టర్లను ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా చేయటం వల్ల వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్సే తప్ప ఇవేమి ఒక రాత్రికి రాత్రి రాలేదు, ఇవేమి ఆషామాషిగా రాలేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పెట్టుబడులను కూడా ఆంధ్రప్రదేశ్కు మళ్లించడంలో సక్సెస్ అయ్యారు. కాబట్టే ఒక్క ఏడాదిలోనే 2.5 రెట్లు ఎఫ్డిఐలు పెరిగాయి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. నా అంచనా కరెక్ట్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఎఫ్డిఐలు మరొక 2 రెట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు దాదాపుగా $608 మిలియన్ మాత్రమే ఉన్నటువంటి ఎఫ్డిఐలు వచ్చేసరికి $1500 మిలియన్ దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఏడాది కంటే రెండో ఏడాది మరింత మెరుగ్గా ఉంది. ఈ ఏడాది కంటే రాబోయే ఏడాది మరింత మెరుగ్గా ఉంటుంది. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే 2023-24లో $92 నుంచి ఈ రోజు $608కు పెరిగాము. అంటే దీన్ని పర్సంటేజ్ ప్రకారంగా మనం చూసుకుంటే 560% పైగా పెరిగింది అన్నట్టుగా మనం చూడొచ్చు. అంటే వైసీపీ హయాంకి తర్వాత 2 సంవత్సరాలకి మధ్య ఎఫ్డిఐ గ్రోత్ ఎంత పెరిగింది? 560% పెరిగింది. ఇది ఏ రాష్ట్రంలోనూ ఉండదు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా కొద్దో గొప్ప పర్సంటేజ్ పెరిగితే పెరగచ్చు తప్ప ఇలా 560% పెరగటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వేగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఎఫ్డిఐ అనే దానివల్ల అనేక ఉపయోగాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఎఫ్డిఐలు ఎప్పుడైతే ఏ రాష్ట్రానికి అయితే ఎక్కువగా వస్తున్నాయో ఆ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆ రాష్ట్రాల్లో ఆధునిక సాంకేతికత పెరుగుతుంది, అలాగే ఎగుమతులు పెరుగుతాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలైపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కియాని తీసుకుందాం. కియా ఇక్కడికి రావటం వల్ల ఏమైంది? మొదటగా యువతకు ఉపాధి లభించింది. రెండోది దాని నుంచి వచ్చే ట్యాక్స్ రాష్ట్రానికి ఆదాయంగా మారింది. మూడోది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు బయటికి వెళుతున్నాయి. కియా కార్లను ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తున్నారు. సో ఇలాంటి బెనిఫిట్స్ కియాని బేస్ చేసుకుని పక్కన అనేక చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు, ఇతర డెవలప్మెంట్ కి అవకాశం ఉంది. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉన్నాయి. సో అలాగే ప్రతి పరిశ్రమ ఈ రోజు ఒక కియానే కాదు, రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ లో మిగతా భారీ పరిశ్రమలు వచ్చిన తరువాత దాని చుట్టూ కూడా ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ బూస్ట్ కి ఉపయోగపడుతుంది. మొత్తంగా ఒక వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వేగం ఏ స్థాయిలో ఉందో, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత వేగంగా ఎఫ్డిఐల్ని ఆకర్షిస్తుంది అనడానికి ఇది ఒక సాక్ష్యంగా మారింది. మీరెలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఎఫ్డిఐలు భారీగా పెరగడానికి మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.